very hearty welcome to Kranti Maths YouTube channel. Right, your teacher with the Kranti Maths channel, N. Prabhavati is ready to teach you from Anantapur district. Okay, here NMMS SAT Arithmetic 3. Already 2 parts complete అయిపోయాయి arithmetic లో. సో ఈరోజు పార్ట్ 3 నేర్చుకోబోతున్నాం. ఎస్, మరి పార్ట్ 3లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, రైట్. ఎస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ compound interest. Okay, ready my children? Yes. What is interest? First we have to learn the basic terms involved in simple interest. First of all, interest. What is interest? Yes, interest is the money paid by the borrower to the lender for the use of the money lending. For use of the money lending. ఎస్, ఇంట్రెస్ట్ అనేది మనం ఒక వ్యక్తి దగ్గర అమౌంట్ తీసుకుంటాం కదా, ఆ తీసుకున్నటువంటి వ్యక్తికి మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో ఆ వ్యక్తికి మనం తిరిగి ఇచ్చేటప్పుడు దానికి కొంచెం అడిషనల్గా ఇచ్చేటువంటి అమౌంటే మనకేంటి అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది. ఎస్, తెలుగులో అయితే ఇంట్రెస్ట్ని వడ్డీ అంటాం, వడ్డీ ఐ అంటాము. రైట్. దీని తర్వాత ఉన్నది మనకు ప్రిన్సిపల్ అమౌంట్. ఎస్, దీన్ని పీతో చూపిస్తాం, తెలుగులో అయితే అసలు అంటాం. ఎస్, ద సమ్ లెంట్ ఈజ్ కాల్డ్ the sum lent is called the principal. ఓకే, రైట్. మనం ఏదైతే అమౌంట్ తీసుకున్నామో అది ప్రిన్సిపల్. రైట్. అండ్ నెక్స్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి అడిషనల్గా ఒక అమౌంట్ అనేది ఇవ్వాలి కదా, మరి అడిషనల్గా ఇచ్చేటువంటి అమౌంట్ ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తాము, ఎంత బేస్ చేసుకొని క్యాల్కులేషన్ చేస్తాం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ యూజువలీ క్యాల్కులేటెడ్ ఇక్కడ L at the rate of so many rupees for every 100 rupees of the money lent for a year. ఒక సంవత్సరానికి మనం తీసుకున్నటువంటి మొత్తం అమౌంట్లో ప్రతి 100 రూపాయలకి చెల్లించేటువంటి మనీ అమౌంట్ ఇంట్రెస్ట్, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తెలుగులో అయితే దీన్ని వడ్డీ రేటు అంటాము, వడ్డీ రేటు ఆర్. ఓకే, రైట్. దీని తర్వాత అమౌంట్. ఓకే, రైట్. అమౌంట్ మొత్తము. తెలుగులో మొత్తం అంటేనే తెలిసిపోతుంది కదా,
ఎస్, అమౌంట్ ఈజ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ని అమౌంట్ని ఇంట్రెస్ట్ని కలిపితే వచ్చేటువంటి దాన్ని మనం అమౌంట్ అంటాం. ఎస్, ఇంట్రెస్ట్ ఈజ్ ఆఫ్, ఓకే, మరి ఇది అమౌంట్. మరి ఇంట్రెస్ట్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ అనేది 2 టైప్స్ ఉంది. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే ఒక అమౌంట్ ప్రకారమే, ఒక క్యాల్కులేటెడ్ ప్రకారమే క్యాల్కులేషన్ చేసుకుంటాం. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ క్యాల్కులేషన్ చేస్తాము, మళ్ళీ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత సెకండ్ ఇయర్కి మళ్ళీ ఆ ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి అమౌంట్తో మళ్ళీ క్యాల్కులేషన్ చేసి ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ సెకండ్ ఇయర్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేసుకుంటూ పోతాము. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి మొదటిది సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం. నంబర్ 1 సింపుల్ ఇంట్రెస్ట్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫార్ములా యూజ్ చేయాలి చూద్దాం. ఎస్, సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైమ్ అండ్ హెన్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఈజ్ సేమ్. ఓకే, సో ఎవ్రీ ఇయర్కి ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫైండ్ అవుట్ చేస్తాము. అదేంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఐని మనకు PTR/100 ఫార్ములాతో మనం క్యాల్కులేషన్ చేస్తాము. ఇక్కడ P ఈజ్ ప్రిన్సిపల్, T ఈజ్ టైము, నెక్స్ట్ R ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ టైం అనేది మనం ఎన్ని ఇయర్స్ క్యాల్కులేషన్ తీసుకుంటున్నాం. టైం కంపల్సరీ మస్ట్ బీ ఇన్ ఇయర్స్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో టైం అనేది ఇయర్స్లోనే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మరి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఐతో కనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి వాట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? సెకండ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎస్, ఓకే, రైట్. ఇక్కడ ఏంటి నేను చెప్పినట్టు ఎవరి ఇయర్కి క్యాల్కులేషన్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఆ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ని కలిపి వచ్చినటువంటి అమౌంట్ని నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అమౌంట్గా తీసుకుంటారు. సో ఆ విధంగా పోతే ఇక్కడ మనకు టోటల్ A ఈక్వల్స్ టు P × 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ ఏంటి, n అనేది నంబర్ ఆఫ్ టైమ్స్, మనం ఎన్ని టైమ్స్ క్యాల్కులేషన్ చేసుకున్నాము అనేది అక్కడ n. నెక్స్ట్ ఇక్కడ I ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా, A - P చేయాలి. ఓకే, A - P ఫైండ్ అవుట్ చేస్తే దాని ప్రకారం చేస్తాం. సపోజ్ ఇక్కడ ఓకే, ఇది కూడా మనకు కాంపౌండెడ్. యాన్యువల్లీ అంటే యాన్యువల్లీ కౌంట్ చేస్తాము, హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీ కౌంట్ చేస్తాం. దాన్ని బట్టి n అనేది చేంజ్ అవుతుంది. ఓకే, రైట్. ఇంకొకటి పైన మనం ఇక్కడ కూడా ఇక్కడ A ఈక్వల్స్ టు ఉంది కదా, A ఈక్వల్స్ టు P + I అంటే A ఈక్వల్స్ టు P + I అన్నప్పుడు PTR/100 కదా. సో రెండిట్లోంచి కామన్ తీస్తే P కామన్ తీయచ్చు, 1 + TR/100. సో సింపుల్గా మనం టోటల్ అమౌంట్ని సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా A ఈక్వల్స్ టు P × 1 + TR/100 ఫార్ములాతో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు టోటల్ అమౌంట్ డైరెక్ట్గా కావాలంటే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సో ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం టోటల్ అమౌంట్కి ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, రైట్. ఎస్, నెక్స్ట్ ఇక్కడ n అనేది ఏంటి అంటే సపోజ్ హాఫ్ ఇయర్కి కౌంట్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఆఫ్ అవుతుంది. ఓకే, ఆర్ని కూడా హాఫ్ ఇయర్కి మనం ఆఫ్ చేయాలి. ఓకే, రైట్. ఎందుకు అంటే మనకు టోటల్ దాంట్లో ఆఫ్ అవుతుంది, 2 టైమ్స్ క్యాల్కులేషన్ చేస్తాం.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యాన్యువల్లీ కాంపౌండెడ్ యాన్యువల్లీ, ఇక్కడ సపోజ్ r ఈక్వల్స్ టు 12 ఉంది, n ఈక్వల్స్ టు 3 years ఉంది, అంటే టైం 3 years అంటే 3 times అవుతుంది. t ఈక్వల్స్ టు 3 years ఉన్నప్పుడు దాన్ని 3 times క్యాల్కులేషన్ చేసుకుంటాం యాన్యువల్లీ కౌంట్ చేస్తే. నెక్స్ట్ అదే కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, r ఈక్వల్స్ టు 12/6 అవుతుంది, అంటే 6% అవుతుంది. అక్కడ n అనేది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్యాల్కులేటెడ్ 3 yearsకి హాఫ్ ఇయర్లో 1 time అంటే టోటల్గా 6 times అవుతుంది. 6 times మనం క్యాల్కులేషన్ చేయాలి, ఏంటంటే 6గా తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ ఈ విధంగా మనము ఇవి యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎస్ రైట్. కొన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, డివైడ్ 96 chocolates between Ramu and Rosa in the ratio 5:7. ఓకే, మరి ఇలాంటప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 96 చాక్లెట్స్ని 5:7గా డివైడ్ చేసుకోవాలి. సో 5:7, సో టోటల్ సమ్ ఏంటి, 5 + 7 అంటే 12 parts అవుతుంది. ఓకే, సో 12 parts ఈక్వల్స్ టు 96 chocolates. సో 1 part ఈక్వల్స్ టు 96 divided by 12, that equals to 8. So 1 part is equals to 8 chocolates. ఇక్కడ ఏంటి, రాము అండ్ రోజా రేషియో ఈజ్ 5:7. సో రాముకి 5 parts, రోజాకి 7 parts. సో 5 parts equals to 5 into 8, that equals to 5 8s are 40 chocolates వస్తాయి. రైట్, మరి రోజాకి 7 parts ఈక్వల్స్ టు 7 into 8, 7 8s are 56 chocolates. ఓకే, ఈ విధంగా షేర్ అవుతుంది 5:7 అంటే. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్దామా. ఎస్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ఎ గార్డెన్ స్నేల్, ద స్పీడ్ ఆఫ్ ఏ garden snail is 50 meters per hour. ఓకే, ఒక గంటకి 50 మీటర్ల దూరం వెళ్తుంది. రైట్, అండ్ దట్ ద cheetah, the speed of cheetah is 120 kmph. ఓకే, ఒక గంటకి 120 kilometers వెళ్తుంది. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్. ఫైండ్ the ratio of their speeds. వాటి యొక్క వేగాల యొక్క నిష్పత్తి కావాలా. ఇదేంటి, ఫస్ట్
స్నేయిల్ ఈస్ట్ చీతా. ఓకే, ఇక్కడ ఏంటి రెండు కూడా పర్ అవర్ కదా. సో ఇక్కడ ఏంటి మీటర్ పర్ అవర్ ఇచ్చారు, దాన్ని కేఎంపిహెచ్లోకి మార్చుకోవాలి. సో ఏమవుతుంది ఇక్కడ 50 కేఎంపిహెచ్లోకి మార్చుకోవాలంటే కిలోమీటర్కి 1000. ఓకే, ఈస్ట్ చీతా ఏంటి 120. సో 120. సో దీన్ని క్యాల్కులేషన్ చేస్తే రైట్ 50 ఈస్ట్ 120 ఇంటూ 1000 120 3 zeros. రైట్, ఇప్పుడు దీన్ని షార్టెస్ట్ ఫామ్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే, 1 0 1 0 క్యాన్సల్. 5 1 is 5, 5 2s are 10, 5 4s are 20, 2 zeros. దట్ ఈజ్ 1:2400. అంటే ఒక స్నైల్ అనేది 1 కిలోమీటర్ దూరం పరిగెత్తితే చీతా అనేది 2400 కిలోమీటర్స్ దూరాన్ని చేరుకుంటుంది. ఓకే, రైట్. Next question, third question. Physics tells us the weight of an object on the moon is proportional to its weight on the earth. మనకు భూమి మీద ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క బరువు అనేది చందమామ మీద ఉన్నటువంటి బరువుకి తేడా ఉంటుంది, బట్ అదేంటి ప్రపోర్షన్లోనే ఉంటుంది. ఓకే, రైట్. Physics tells us the weight of an object on the moon. Object on the moon is proportional to its weight. On the earth. Suppose a 90 kg man weigh is 15 kg on the moon. Right. What will a 60 kg woman weigh is on the moon? Right. Moon. What will a 60 kg woman weigh on the moon? ఓకే, అది మనకేంటి ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే భూమి మీద ఉన్నటువంటి బరువుకి చందమామ మీద ఉన్నటువంటి బరువుకి ఒక ప్రపోర్షన్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక 90 kgs మ్యాన్ యొక్క వెయిట్ వచ్చేసి చందమామ పైన 15 kgs ఉంది అంటే రేషియో ఏంటి 90:15 అవుతుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఎ ఉమెన్ హూస్ వెయి ఆన్ ఎర్త్ ఈస్ 60 kgs. మరి 60 kgs వెయిట్ ఉన్నటువంటి ఉమెన్ చందమామ పైన ఎంత వెయిట్ ఉంటుంది? సో రెండింటి ఈ రేషియోస్ ఈక్వల్ కదా, ఎస్ సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి ఈస్ట్ ఇక్కడ తెలియదు కాబట్టి అన్నోన్ ఎక్స్. సో రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 60/x. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 60 × 15/90. 3 2s are 3 3s are 3 1 are 3 5s are. సో 2 5s are 10. సో ఉమెన్ యొక్క వెయిట్ చందమామ పైన 10 kgs ఉంటుంది. ఓకే, రైట్. ఈ 10 kgs అనేది ఫిక్స్ కాదు. ఓకే, ఈ 90-15ని బేస్ చేసుకొని దీన్ని క్యాల్కులేషన్ చేసాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ ఫోర్త్ వన్ 40 benches are required to seat required to seat 160 students. 160 students. ఓకే 160 స్టూడెంట్స్కి 40 బెంచెస్ కావాలి. ఓకే how many benches will be required to seat 240 students at the same rate. మరి అదే విధంగా 240 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకు ఎన్ని బెంచెస్ కావాలి? సో ఇక్కడ ఏంటి బెంచెస్ స్టూడెంట్స్, ఇదేంటి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది కదా. ఎస్ 40 బెంచెస్ 160 స్టూడెంట్స్. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద బెంచెస్ ఫర్ 240 స్టూడెంట్స్. మరి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ప్రపోర్షన్ x1 by y1 ఈక్వల్స్ టు x2 by y2. సో x1 y1 40 by 160 ఈక్వల్స్ టు x2 by 240. మరి 240 అటువైపు పంపిస్తే x2 ఈక్వల్స్ టు 40 by 160 ఇంటూ 240. సో క్యాల్కులేషన్ క్యాన్సిల్ చేస్తే 4 6 are 4 4s are 4 1s are 4 10s are that equals to 10 6 are 60. సో 240 మెంబర్స్కి 60 బెంచెస్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఓకే రైట్. ఓకే రైట్ చిల్డ్రన్. ఇది ఈరోజు ఉన్నటువంటి క్లాస్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.